నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ్య కార్మికులు నివసించే కాలనీలో జెండా చెట్టును ఏర్పాటు చేయనీయం, కాలనీ వాసుల ఆందోళన. విజయవాడలో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులపై పోలీసుల దాడి, అమానుషం. ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్. డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని విద్యుత్ సమస్యలను కన్స్యూమర్ ఫోరంలో పరిష్కారానికి మార్గం సుగమం, విద్యుత్ ఈ చిరంజీవి. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నివసించే కాలనీలో జెండా చెట్టుకు స్థలం ఇవ్వడం ఏంటి, పర్మిషన్ లెటర్ చూపండంటూ కార్మికుల సంఘం ప్రకటించడంతో పాటు అధికారుల వైఖరిపై రోడ్డుపై బైఠాయించిన పారిశుద్ధ్య కార్మికులు తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక బురిపాలెం రోడ్డులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నివాసం కొరకు 1968 ఏప్రిల్ నెలలో పురపాలక సంఘం ద్వారా నరేంద్రదేవ్ కాలనీ ఏర్పాటు చేసి కార్మికులకు నివాసాలు కల్పించారు. అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి వెనిగళ్ల సత్యనారాయణరావు కాలనీ ప్రారంభించారు. అప్పటి నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఆ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బురిపాలెం రోడ్డులోని జెండా చెట్టు ప్రాంగణం రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉండడంతో తొలగించే జెండా చెట్టు ఏర్పాటుకు నరేంద్రదేవ్ కాలనీలో ఓ ఇంటిని తొలగించే విధంగా అనుమతి లభించిందని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు నరేంద్రదేవ్ కాలనీలో ఇంటిని బుధవారం తొలగించే ప్రయత్నం చేశారు. కాలనీ వాసులు అడ్డుకున్నారు. గత 60 ఏళ్లుగా ఉంటున్న తమకు పట్టాలివ్వడానికి అంగీకరించని ప్రభుత్వం జెండా చెట్టుకు అనుమతి ఎలా ఇచ్చిందంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడితే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అనుమతి పత్రం చూపించకుండా ఎవరికేం చెప్పకుండా తొలగించే ప్రయత్నం చేయడం పట్ల ఆ కాలనీ వాసులు ఆందోళన తీవ్రతరం చేశారు. జెండా చెట్టుకు అనుమతి ఇవ్వడం తప్పనిసరైతే కాలనీ వాసులుగా తమందరికీ కూడా అదే ప్రాంతంలో పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు జరిగే అన్యాయాన్ని కాలనీ నాయకులు రెడ్డి రమణమ్మ, కందుకూరి అశోక్ కుమార్ మీడియా ముఖంగా ఆందోళన వ్యక్తం చేశారు. నాడు కాలనీ ఏర్పాటు చేసిన శిలాఫలకం ప్రత్యక్ష సాక్ష్యంగా కనబడుతున్నా తమను కాదని వేరే వారికి ఇక్కడ స్థలం ఎలా కేటాయిస్తారో ప్రశ్నించారు. తమ కుటుంబాలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడటంతో కాలనీ వాసులంతా ఒక్కతాటిపైకి వచ్చి మహిళలు రోడ్డుపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నరేంద్రదేవ్ కాలనీలో జెండా చెట్టు ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికుల కాలనీలో జెండా చెట్టు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. 60 ఏళ్లుగా నివసిస్తున్న ఎస్టీలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నరేంద్రదేవ్ కాలనీలో జెండా చెట్టు ఏర్పాటు ఎందుకు ఇస్తున్నారు? మా కాలనీలో ఏమన్నా ఇరుకు ప్రదేశం, ఒక ఇంట్లో 4-5 కుటుంబాలు ఉన్నారని కొంతవరకు మేము ఏదో చదువుకుంటూ మరి మున్సిపాలిటీకే మా జీవితం అంకితం చేసి, నా భర్త కూడా మున్సిపాలిటీ ఎంప్లాయే, మరి అంతా కూడా కష్టపడుతూ వాళ్ళకి మా ప్రాణాలు తెగించుకొని వాళ్ళ ప్రాణాలు ఆరోగ్యంగా ఉండాలని మేము సర్వం నాశనం అయిపోయినా కూడా మళ్ళీ మేము ఎంత కష్టపడుతున్నా మమ్మల్ని ఏదన్నా రోగం వస్తే రోగాలకు గురి అయిపోతుంటే మా బిడ్డలకి మాకు పట్టించుకుపోయినా ఈరోజు జెండా చెట్టు అని ఒక ప్రకటన ఇచ్చి లోపల తీసుకొచ్చి మాకు గొడవలు పెడతానికి సిద్ధమయ్యారు. మేము కలిసికట్టుగా ఉన్నాం, ఒక తల్లి పిల్లల్లాగా. ఏ రోజు ఏ వివాదాలు లేదు, ఏ రోజు ఏ గొడవలు లేకుండా బతుకుతున్న వాళ్ళకి ఈరోజు కొత్త గొడవలు సృష్టిస్తానికి ఈ పెద్దలు ఎందుకు వచ్చారు? మరి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కమిషనర్ కానీ, చైర్మన్ కానీ వచ్చి ప్రకటనిస్తున్నారు. మాకు అమ్మ మీ సాధక భారతకాలు బాగున్నాయి, మీకు మేము ఇది పట్టా ఇస్తామని చెప్తున్నారు. చెప్తుంటే అమాయకంగా ఓటేస్తున్నాం. ఓటేసిన తెల్లారి ఎవరు రారు, ఒక్కళ్ళు వచ్చి తొంగి చూడరు. మళ్ళీ 5 సంవత్సరాలు మాకు కనబడతారు. మాది నరేంద్రదేవ కాలనీ, అందులో 3 కులాలు నివసిస్తున్నాము, తల్లి పిల్లల్లాగా ఉన్నాం. అందరూ కూడా పారిశుద్ధ కార్యక్రమాలే. ఈరోజు ప్రాణాలు తెగిస్తాయినా ఎంత దూరమైనా ఎక్కడికైనా, అది ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, హైదరాబాద్ కానీ, ఎక్కడికి వెళ్తానుకైనా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా ప్రధాన డిమాండ్ మా కాలనీలోకి ఎవరు రాకూడదయ్యా, ఇంటి పట్టాలు ఇవ్వాలి. మా దగ్గర జీవం ఉంది, ఎక్కడెక్కడన్నా ఇచ్చింది మా దగ్గర ఉంది. ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటంటే అయ్యా, జెండా చెట్టు దగ్గర జెండా చెట్టే ఉంది, అది తీసుకొచ్చి మా కాలనీలో కట్టాల్సిన అవసరం ఏముంది? రెండోది, దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అది మేము మాకు బయటికి రావాలి. వచ్చిన దాని బట్టి మేము వదిలేదే లేదు. నా పేరు మునమ్మ, ఏనుగేటి మునమ్మ. మేము 60 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. 60 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు కదిలేలా. 3 ఏళ్ళలో ఉన్నాం ఒక ఇంట్లో, 3 ఏళ్ళలో ఉన్నాం. 3 ఏళ్ళలో ఉంటే ఆ ఇల్లు పగలు కొట్టాలంటున్నారు. ఎట్లా మేము ఏడ ఉండాలా? సంఘం అంతా కాళ్ళకి పట్టాలు లేవు. మరి మాకు పట్ట కాతం ఎట్ట వచ్చింది? అందరికి ఉంటే కదా మాకు వచ్చింది. ఎవరో జెండా చెట్టు వేసేవాళ్ళు, నేనేం లేను, వాళ్ళు వచ్చి వెళ్ళారంట. మా తాతల కాలం నుంచి అందరు ఇక్కడే ఉన్నారు. ఇది మాది 4వ తరం అండి. మేము ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము. అప్పట్లో ఉన్న ప్రభుత్వం మాకు ఇక్కడ ఇల్లు ఇచ్చి మీరు ఇక్కడే ఉండండి, ఇది మున్సిపల్ కార్మికులకే అని చెప్పి మాకు ఇక్కడ
నివాసం కల్పించడం జరిగింది. అప్పటి జీవో పత్రాలండి ఇవి, అప్పుడు శంకుస్థాపన చేసిన కాగితాలు. అప్పుడు మా పెద్దలందరూ పట్టా కాగితాలు అడిగితే ఇవి పట్టా కాగితాలు ఇస్తే మీరు స్థలాలు అమ్ముకొని వెళ్ళిపోతారు కాబట్టి ఇది ఎప్పటికైనా మీకే, దీన్ని కదిలించడానికి ఎవరికి హక్కు లేదు, ఏ గవర్నమెంట్కి లేదని చెప్పి ఒక జీవో పాస్ చేసి అప్పటి గవర్నమెంట్ అందరూ ఊరుకున్నారు. దాంతో మా పెద్దలు కూడా సరేనని ఉన్నారండి. ఒక 65-60 సంవత్సరాలుగా ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నాము. అప్పటి నుంచి ఉన్న ఇల్లు క్వార్టర్స్ వర్షాలకి ఎండలకి ఎండి పెచ్చులు ఊడిపోయి ఎన్ని జరుగుతున్నా కానీ అవి పగలగొట్టుకొని స్లాబ్లు వేసుకుంటామంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కమిషనర్ కానీ మున్సిపాలిటీ కార్మికులు కానీ మాకు ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆ ఉన్న ఇళ్లలోనే 4 కుటుంబాలు 5 కుటుంబాలు ఇరుకిరుగ్గా బతుకుతున్నారు. ఆ బుర్రిపాలెం రోడ్లో ఉన్న జెండా చెట్టు రోడ్డుకి అడ్డంగా ఉందని అక్కడ తీయించి ఆ జెండా చెట్టుకి పర్మిషన్ మాకు ఇక్కడ ఇచ్చారు. ఈ ఇల్లు పగలగొట్టుకొని మమ్మల్ని ఇక్కడ కట్టుకోమన్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళని గట్టిగా నిలదీస్తే మీకు దానికి హక్కు ఎవరిచ్చారు, అధికారం ఎవరిచ్చారు అని అడిగితే మాకు కమిషనర్ గారు మాకు ఈ స్థలం చూపించారు, మాకు ఇక్కడ కట్టుకోమని మాకు చెప్పారు అని వాళ్ళు అనడం జరిగింది. చెప్పినట్టుగా మీకు దగ్గర ఏమన్నా లెటర్ ఆఫ్ ప్రూఫ్ ఏమైనా ఉందా అని మేము అడిగితే మాకేం లేదు, మమ్మల్ని అయితే కట్టుకోమన్నారు అని చెప్పి మాకు పేపర్ లెటర్ కూడా ఇచ్చారు అని చెప్పడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటే మాకు పట్టా కాగితాలు ఇవ్వడం అని చెప్పిన ప్రభుత్వం ఆ జెండా చెట్టు కట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఎలా ఇచ్చింది, పట్టా ఎలా ఇచ్చిందని మేము అందరం మా కాలనీ వాసులందరం ప్రశ్నిస్తున్నాం. కార్పొరేట్ విద్యా సంస్థలు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, అడ్మిషన్, డొనేషన్ వంటి ఫీజుల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని ప్రశ్నించిన విద్యార్థి సంఘం నాయకులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం వెంకటేశం ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకత్వం ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్లోని శ్రీ చైతన్య ఇందిరా టవర్స్ నందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులపై పోలీసులు దాడి చేసి కేసులు నమోదు చేయడం దుర్మార్గమని తెనాల్లో ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం వెంకటేష్ మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మారుస్తున్న కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలపైన శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్ర వహిస్తున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ అత్యుత్సాహం చూపడాన్ని ఆక్షేపించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండు శివ మాట్లాడుతూ పోలీసులు విద్యార్థి ఉద్యమాలపై లాఠీలు, తూటాలు ప్రయోగించిన ఉద్యమాలను ఆపలేరన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థి సంఘం నాయకులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు బాలాజీ, అజయ్, చైతన్య, ఆకాష్, లోకేష్, యశ్వంత్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విద్యార్థులు చాలా మంది చదువుకుంటున్నారు. మీరు కూడా మనకు సపోర్ట్ చేసి ఇక్కడ ఏ విద్యార్థికి ఇబ్బంది లేకుండా ఏదైతే ఒక ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడుతున్నప్పుడు మీరు పోలీసులకు అన్యాయం చెప్పి అన్ని కళాశాల దగ్గర ప్రిన్సిపల్ తెలియజేస్తారు. దీని మీద మీరు కోఆపరేటివ్గా ఉంటే ఏఎస్ఎఫ్ కూడా కోఆపరేటివ్గా ఉంటుంది. మరి రాయలసీమ జిల్లాల్లో కానీ ఇటు కోస్తాంధ్ర జిల్లాల్లో కానీ విద్యా సంస్థలకు వెళ్ళి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద అధికారులతో మాట్లాడి అక్కడున్న యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో మెయిన్ కళాశాలలో మరి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమాల దృష్ట్యా రాష్ట్ర కమిటీ మరి రాష్ట్ర నాయకత్వం మరి ఈరోజు వెళ్ళి అక్కడ విద్యార్థులు ఏదైతే అధిక ఫీజులకి అమ్ముతా ఉన్నారో పుస్తకాలని, అదేవిధంగా అక్రమ అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారో ప్రశ్నించే క్రమంలో మాట్లాడుతూ ఉంటే ఈ కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్ పోరాడుతూ ఉంటే మరి శ్రీ చైతన్య కళాశాలలో పోలీసులను పిలిపించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకుల మీదకి మరి వదలటం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి పోలీస్ వ్యవస్థ మరి అత్యుత్సాహం ప్రదర్శించి ఏఐఎస్ఎఫ్ నాయకుల మీద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏఐఎస్ఎఫ్ నాయకుల మీద దాడికి దిగడం జరుగుతూ ఉంది. ఇది మనం గమనిస్తూ ఉంటే ఏదైతే మరి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక హామీలు ఇచ్చారు. మీరు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకి విరుద్ధంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఈ శ్రీ చైతన్య వ్యవస్థలు ఉన్నాయో 2000, 3000 విలువ చేసే పుస్తకాలని 16,000, 20,000కి అమ్ముతూ ఉంటే మేము ప్రత్యక్షంగా వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఈ కార్పొరేట్ వ్యవస్థకి మీరు అమ్ముడుపోయిన విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా అవలంబిస్తూ ఉంది. మరి హోంమంత్రి అనిత గారు దీని మీద స్పందించాలి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏదైతే ఒక రౌడీ షీటర్లతో, ఒక రౌడీలతో, ఒక దొంగలతో ప్రవర్తిస్తున్నట్టుగా పీజీలు, డిగ్రీలు చదువుకొని విద్యార్థి సమస్యల మీద పోరాడుతూ ఉన్నటువంటి విద్యార్థి నాయకుల మీద అమానుషంగా ప్రవర్తించడం చాలా దారుణమైనటువంటి విషయం.
దీని మీద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాల దగ్గర ఆందోళన చేపడతా ఉన్నాం. వారిపై దాడి చేయడం తెనాలి ఏఐఎస్ఎఫ్గా ఖండిస్తూ ఉన్నాం. వారి మీద పెట్టిన కేసులను వెంటనే తీసివేయాలా, వాళ్ళని విడుదల చేయాలా. లేని పక్షాన తెనాలిలో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానివ్వండి, ఎక్కడైతే శ్రీ చైతన్య కళాశాలలు ఉన్నాయో ప్రత్యక్షంగా వెళ్ళి మేము దాడికి కూడా దిగుతామని చెప్తా ఉన్నాం. మేము లాఠీలకు తోటాలకు భయపడే వాళ్ళం కాదు. విద్యార్థుల సమస్యల మీద మేము పోరాడుతూ ఉంటే ఈరోజు రోడ్ల మీద ఆకతాయితనంగా తిరిగే ఒక దొంగలు, ఒక రౌడీ షీటర్ల మాదిరిగా ఈరోజు పోలీస్ వ్యవస్థలు విద్యార్థులను చూస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పూర్తి వైఫల్యం చెందిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 8వ క్లాస్ చదువుకునే విద్యార్థికి 23,000 రూపాయలు ఫీజు, 23,000 రూపాయలు బుక్స్ కొనడం అంటే ఎంత దారుణమైన వ్యవస్థలో మనం చదువుకుంటున్నాం అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిందిగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు చైతన్య కానివ్వండి, నారాయణ కానివ్వండి, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు విద్యార్థులు రక్త మాంసాలు దోచుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు తల్లికి వందనం పేరుతో 13,000 ఇస్తే అదే 13,000 ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో బుక్స్ కొనడానికి కూడా సరిపోవట్లేదని చెబుతున్నాం. అరికెట్టే విధంగా నడుచుకోకపోతే తక్షణమే మేము గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థల వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. విద్యుత్ శాఖలో డివిజన్ స్థాయిలో వినియోగదారులకు పరిష్కారం కాని సమస్యలను కన్స్యూమర్ ఫోరం ద్వారా పరిష్కరించే చర్యలు తీసుకుంటారని, అటువంటి సమస్యలున్న వారు రేపలలో జరిగే విద్యుత్ కన్స్యూమర్ ఫోరంలో దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్ శాఖ ఈఈ చిరంజీవి పేర్కొన్నారు. స్థానిక విద్యుత్ డివిజన్ కార్యాలయంలో బుధవారం ఈఈ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో విద్యుత్ వినియోగదారులకు పరిష్కారం కాని సమస్యలుంటే విద్యుత్ అదాలత్ కన్స్యూమర్ ఫోరంలో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 20వ తేదీన రేపలలో నిర్వహించే విద్యుత్ అదాలత్లో తెనాలి డివిజన్లోని విద్యుత్ వినియోగదారులు పరిష్కారం కాని వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. గృహ వినియోగదారులకు వారికి కేటాయించిన లోడుకు మించి విద్యుత్ వినియోగించుకుంటే ఈ నెల 30వ తేదీ వరకు అదనపు లోడు క్రమబద్ధీకరణ పథకం అమల్లో ఉంటుందన్నారు. ప్రధానమంత్రి సూర్య పథకం గృహ నిర్వహణకు సోలార్ విద్యుత్ ఎంపిక చేసుకునే విధానాన్ని వివరించారు. 20వ తారీఖున రేపల్లి పట్టణంలో ఈ విద్యుత్ అదాలత్ని కండక్ట్ చేస్తున్నాము. అంటే మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ కన్జ్యూమర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పినట్టుగా ఏమైనా ఉంటే కనుక అక్కడికి వచ్చి కన్జ్యూమర్ పవర్ చైర్మన్ గారు వారికి విన్నవిస్తే కనుక అర్జీ రూపంలో కేసును పరిశీలించి మీకు ఇంకేమన్నా డిపార్ట్మెంట్ తరఫున న్యాయం చేయాల్సిన అవసరం ఉంటే కనుక వారు జడ్జిమెంట్ ఇస్తారు. దాని ప్రకారం మేము పాటించి విద్యుత్ వినియోగదారులకి మా లెవెల్లో ఇంకేమన్నా హెల్ప్ చేయాలిస్తే కానీ న్యాయం చేయాలిస్తే కానీ చేస్తాము. లో వోల్టేజ్ కానీ మీటర్లో ప్రాబ్లమ్స్ కానీ విద్యుత్ సమస్యలు ఎనీహౌ మీకు సాల్వ్ కానీ ఉన్నాయి అన్ని ఇంకేదన్నా అసంతృప్తిగా ఉంటే మీకు అక్కడికి వచ్చి విన్నవించుకుంటే కనుక అర్జీ రూపంలో వారు దీని మీద తప్పక స్పందిస్తారు. ఒకటి జూన్ 30 తోటి మన ఎడిషనల్ లోడ్ క్రమబద్ధీకరణని గత 4-5 నెలల నుంచి మేము చేస్తున్నాము. వినియోగదారుల్లో కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేశాము. దానిలో ఏంటంటే ఆఫ్ రేట్కి కిలోవాట్ని రెగ్యులైజ్ చేయటం అన్నమాట. చాలామంది స్కీమ్ ఉపయోగించుకున్నారు. 30వ తారీఖు వరకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఈ నెల ఎండింగ్ వరకు ఈ స్కీమ్ని మీరు సద్వినియోగం చేసుకుని మీ ఇళ్లలో కనుక ఇళ్ళకి మాత్రమే ఇది లోడ్ ఎడిషనల్ లోడ్ అంటే మీకు శాంక్షన్ అయిన బిల్లులో వచ్చే లోడ్ కంటే కనుక ఎక్కువ లోడ్ ఉంటే కనుక మీరు కట్టవలసిన అమౌంట్లో హాఫ్ అమౌంటే కట్టి రెగ్యులరైజ్ చేయించుకోవచ్చు. దీనిలో ఎలాంటి సందేహాలు సలహాలు కావాల్సి ఉన్నా కానీ మా విద్యుత్ కార్యాలయాల్లో కానీ మా సిబ్బందిని కానీ కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. ప్రధానమంత్రి సూర్య గారు అని ఒక పథకం సోలార్ ప్యానల్స్ ఎరెక్ట్ చేసుకోవటం ఇది కూడా హౌస్కు మాత్రమే. దీనిలో సబ్సిడీ ఉంది. 3 కిలోవాట్లకి సుమారుగా 2 lakhs అవుద్దని అంటున్నారు. దానిలో మీకు 78,000 సబ్సిడీ ఉంది. ఆ సబ్సిడీ వస్తుంది. ఇంకా అదనంగా స్టేట్ గవర్నమెంటు బీసీస్ కనుక ఈ స్కీమ్లో కనుక పార్టిసిపేట్ చేస్తే అదనంగా 20,000 అంటే మొత్తం 98,000. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు విద్యుత్ బిల్లు 300 యూనిట్లు పర్ మంత్ కన్జంప్షన్ వచ్చేటువంటి విద్యుత్ బిల్లు బాగా తగ్గిపోతుంది. దక్షిణ మధ్య రైల్వే శాఖ రైల్వే పట్టాలు ట్రాక్ మరమ్మతుల నిమిత్తం నిర్దేశించిన సమయాల్లో రైల్వే గేట్లు మూసివేయడం జరుగుతుందని తెనాలి స్టేషన్ మేనేజర్ టీవీ రమణ పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో తమ కార్యాలయంలో బుధవారం స్టేషన్ మేనేజర్ టీవీ రమణ మీడియాతో మాట్లాడుతూ తెనాలి జంక్షన్ పరిధిలో 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రైల్వే ట్రాక్ల రిపేర్ నిమిత్తం ఆయా రూట్లలో రైల్వే గేట్లు మూసివేయనున్న వివరాలు వెల్లడించారు. తెనాలి గుంటూరు లైన్లో సంఘం జాగర్లమూడి రైల్వే గేటు 18వ తేదీ నుంచి 19వ తేదీ సాయంత్రం వరకు మూసివేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎడ్ల లింగయ్య కాలనీ వద్ద గల గేటు 18వ తేదీ నుంచి 19వ తేదీ ఉదయం వరకు మూసివేయనున్నట్టు తెలిపారు.
పల్లెపాడు పినపాడు మధ్య గల రైల్వే గేటు 19వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ ఉదయం వరకు, మల్లెపాడు పినపాడు మధ్య మద్రాస్ గేట్ 21వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మూసేస్తారని, ఆ ప్రాంతాల్లో స్థానికంగా ఉండే ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని కోరారు. మన తెనాలి మరియు పరిసర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ఈ రైల్వే ట్రాక్ అప్పుడప్పుడు రిపేర్ నిమిత్తము ఆ ట్రాక్ అక్కడ గేట్ క్లోజ్ చేసి ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకోమని రైల్వే వాళ్ళు చెప్తారు. ఆ విధంగా ఇవాళ చెప్పిన దాంట్లో ఎల్సీ నెంబర్ 288 తెనాలి సంగంజార్లమూడి మధ్య ఉంది. అది ఉదయం ఇవాళ 18వ తారీఖు ఉదయం 8 నుంచి 19వ తారీఖు సాయంత్రం 6 దాకా ఆ గేటు క్లోజ్ చేయబడి ఉంటుంది. లెవెల్ క్రాసింగ్ నెంబర్ 289 అది తెనాలి ఎడ్ల లింగయ్య కాలనీ, తెనాలి దుగ్గిరాల మధ్య ఉంటుంది. తెనాలి ఎడ్ల లింగయ్య కాలనీ మధ్య అది 18వ తారీఖు రాత్రి 10 నుంచి 19వ తారీఖు ఉదయం 6 వరకు, అంటే నైట్ అంతా ఆ గేటు క్లోజ్ చేయబడి ఉంటుంది. మల్లెపాడు మనకి పినపాడు మధ్య ఇంకో గేట్ ఉంది. అది కూడా 19వ తారీఖు రాత్రి 10 నుంచి 20వ తారీఖు ఉదయం 6 వరకు, ఆ నైట్ 10 గంటలు ఆ గేట్ ఒకటి క్లోజ్ చేయబడుతుంది. దాని తర్వాత ఎల్సీ నెంబర్ 280 అది కూడా మల్లెపాడు పినపాడు మధ్య కనెక్టింగ్. అది అంటే ఈ గేటు ఉన్నప్పుడు మెడ్రాస్ గేట్ వాడాలా, మెడ్రాస్ గేట్ లేనప్పుడు ఇది వాడుకోవాలనేసి మా రైల్వే తరఫున విజ్ఞప్తి. అది ఈ 287 మల్లెపాడు పినపాడు కనెక్టింగ్ కూడా 21వ తారీఖు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా ఆ గేటు క్లోజ్ చేయబడి ఉంటుంది. సో ప్రయాణికులు కలిగిన రోడ్ యూజర్స్ కలిగిన అసౌకర్యానికి మేము చింతన ప్రకటిస్తూ ఆల్టర్నేటివ్ రూట్స్ ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాము. విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవ కార్యక్రమానికి తెనాలి డిపో నుంచి 25 బస్సులు విశాఖకు వెళ్లనున్నాయని డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలో తమ ఛాంబర్ లో డిపో మేనేజర్ రాజశేఖర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ డిపో ద్వారా 10th విద్యార్థులకు 25 కిలోమీటర్ల లోపు ఫ్రీ బస్ పాస్ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. అదేవిధంగా విద్యార్థులు తమ అప్లికేషన్ ఆన్లైన్ చేసుకునేందుకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని విద్యార్థుల విషయాన్ని గమనించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21న విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి తెనాలి నుంచి 25 బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫ్రీ బస్ పాసులు కానీ, కన్స్ట్రక్షన్ బస్ పాసులు కానీ, అదేవిధంగా ఎంఎస్టీలు కానీ ఇవ్వటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఎవరైతే అప్ టు 10th క్లాస్ పిల్లల దాకా ఉంటారో లేడీస్కి, గర్ల్స్కి, వారికి పూర్తిగా 50 రూపాయలతో సంవత్సరం మొత్తం ఉచితంగా ప్రయాణం చేసే విధంగా 25 కిలోమీటర్ వరకు ఫ్రీగా అనుమతించబడుతుంది. అదేవిధంగా బాయ్స్కి అయితే 7th క్లాస్ వరకు ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా సంవత్సరం మొత్తం బస్సులో ఫ్రీగా అనుమతించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని 10th క్లాస్ పిల్లలంత వరకు అందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో స్కూల్ కాలేజీలు కానీ, జూనియర్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ వారికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం 33% పే చేసి 66% కన్స్ట్రక్షన్తో వాళ్ళకు కూడా రాయితీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ బస్ పాస్ కౌంటర్లో ఆన్లైన్ చేసినందుకు 50 రూపాయలు, అదే లామినేషన్ చేసినందుకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని కొంతమంది పిల్లలు కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము ఆ బుకింగ్ లో ఉన్న ఒక ఏజెంట్ ని, ఒక డిఈఓని తీసేయడం జరిగింది. అదేవిధంగా స్క్వాడ్ వాళ్ళని తనిఖీ అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. విద్యార్థులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, మీ అప్లికేషన్ ఆన్లైన్ చేసినా, అదేవిధంగా లామినేషన్ చేసినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం తప్ప ఎవరైనా డిమాండ్ చేసిన మా అసిస్టెంట్ మేనేజర్ వారికి లేదంటే అసిస్టెంట్ ఇంజనీర్ వారికి నంబర్లు బోర్డులో పెట్టడం జరిగింది. కాబట్టి వారికి కంప్లైంట్ చేస్తే ఎవరైతే ఆ కౌంటర్లో ఉన్న ఆపరేటర్ ఉంటారో వారిని తీసేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన డిపో నుంచి కూడా రేపు రాత్రికి ఒక 25 బస్సులు విశాఖపట్నం వెళ్ళడం జరుగుతూ ఉంది. మంచి కండిషన్ బండ్లు కానీ, సీట్ కండిషన్లు, వెహికల్ కండిషన్ మంచిగా ఉన్న బండ్ని డిజిటలైజేషన్ QR కోడ్ ట్రాకింగ్ EPOS ద్వారా చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాఖపట్నం పంపించే ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిగల వ్యతిరేకని, ఆయన దృష్టిలో దళితులంటే కేవలం మాల మాత్రమేని, 53 కులాలు కలిస్తేనే దళిత గిరిజనులనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని MRPS సీనియర్ నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ అన్నారు. బుధవారం ధర్మారావు మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లిన క్రమంలో జగన్ కాన్వాయ్ ఢీకొని మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోతే కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయాడని ధర్మారావు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాదిగలు అంటే సరిపడదని ఆరోపించారు.
ఆంధ్ర పోలీసులను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవమానిస్తున్నారని, వారి పాలనలో పోలీసులను మెచ్చుకున్న జగన్ కూటమి పాలనలో అదే పోలీసులను విమర్శించడం ఏమిటని అన్నారు. ఈరోజు వెంటపాల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ఆ గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి అలాగే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మధ్యాహ్నం 12:50 ఏటుకూరు బైపాస్ దగ్గర వెంగళాయపాలయానికి చెందినటువంటి మాదిగ కులస్తులైనటువంటి సింగయ్య అనే వ్యక్తి 53 సంవత్సరాలు తన కాన్వాయ్ తగిలి యాక్సిడెంట్ కి గురై చనిపోతే ఇదిగో అతని వ్యక్తిత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పరామర్శించకుండా వెళ్లిపోయినటువంటి వైనం ఈ రోజు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగలంటే ఎంత వివక్ష ఇది గతంలో జరిగేటువంటి ఘటనల ద్వారా ఈ రోజు జరిగేటువంటి ఘటన ద్వారా స్పష్టంగా మాదిగల వ్యతిరేకి మాదిగల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మరోసారి రుజువైంది. దళిత ప్రజా సంఘాల వారు సెలవు తెనాలి ఈ నెల 28వ తారీఖున సెలవు తెనాలి కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. తెనాలి దళిత యువకులు మైనార్టీ యువకులు రౌడీ షీటర్లా అని హెడ్డింగ్తో రావడం జరిగింది. అంటే దళితులంటే ఎవరు? దళితులంటే మానలేనా? 33 జాతులుగా గుర్తించినటువంటి ఎస్టీలు కలిపితేనే దళిత గిరిజనులు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ప్రియాంక రెడ్డి అనే ఒక మహిళని, రెడ్డి కులానికి చెందినటువంటి ఒక మహిళని రేప్ అండ్ మర్డర్ జరిగితే వాట్సాప్ తెలంగాణ పోలీసు అన్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి దిశ చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అదే పోలీసులు గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లని కొడితే తప్పేంటి? ఇదేమో దారుణం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడే వాట్సాప్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 28 కార్యక్రమం శాంతియుతంగా జరిగితే వెళ్ళండి, లేదంటే ఖచ్చితంగా మేము కూడా మా మాది కులానికి చెందినటువంటి నూతన కడవికుడు ఇదే తెనాలిలో మర్డర్ గావించబడ్డాడు. ముస్లిం మైనార్టీకి చెందినటువంటి ఈ తెనాలి వాసి ఆయుషా మేర రేపు గురి కాబట్టి మర్డర్ గావించబడింది. వీరికి మద్దతుగా కార్యాచరణ తీసుకుని మేము కూడా ఉద్యమాలు చేయడానికి సిద్ధమని తెలియజేస్తా ముగిస్తా ఉన్నాను. మహిళ పట్ల ఆమె సోదరుని కుమారుని పట్ల అమానుషంగా ప్రవర్తించిన మూల్పూరు గ్రామానికి చెందిన యలవర్తి బోషయ్య మరియు అతని అనుచరులను కఠినంగా శిక్షించాలని హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ డిమాండ్ చేశారు. వేములపల్లి రజని అనే మహిళకు వేమూరు నియోజకవర్గం మూలుపూరు గ్రామంలో తన తండ్రి ద్వారా సంక్రమించిన పొలాన్ని దున్నించుకునేందుకు తన అక్క కుమారుడైన సునీల్ని తీసుకుని బుధవారం మూలుపూరు వెళ్లగా యలవర్తి భూషయ్య అతని అనుచరులు పరుష పదజాలంతో భౌతిక దాడి చేశారు. అనంతరం మారణాయుధాలతో దాడి చేయబోగా ప్రాణాపాయాన్ని గుర్తించిన రజని వేములపల్లి సునీల్ ప్రాణభయంతో తెనాలి చేరుకుని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని వైద్య సేవలు పొందుతున్నారు. బాధితులను హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ పరామర్శించారు. అనంతరం బాధితుల పక్షాన మీడియాతో మాట్లాడుతూ ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని అన్నారు. ఆస్తి వివాదం ఏమైనా ఉంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని, భౌతిక దాడికి పాల్పడడం అనాగరిక చర్య అని అన్నారు. బాధితులు తమ ఆందోళనను మీడియాకు వ్యక్తం చేశారు. యలవర్తి భూషయ్య, తర్వాత దాసర్ల హనుమంతయ్య, యలవర్తి రాధాకృష్ణ వీళ్ళ ముగ్గురు మూలంగా ఒక ప్రాణహాని ఉంది. మాకు మాత్రం ఏదైనా సెక్యూరిటీ కల్పించాలి అని కోరుకుంటున్నాం. మా నాన్న మాకు కొంత ఆస్తి వీలునామా ద్వారా ఇచ్చాడు. దానికి వాళ్ళు ఆక్రమించుకోవడానికి ఇప్పుడు మా మీదకి అటాక్ చేస్తున్నారు. మాకు అసలు ఏ గొడవలు లేవు. మేము ఇవాళ గొడవ కూడా వెళ్ళలేదు. మామూలుగా చేలో దున్నుతుంటే చూద్దామని వెళ్ళాం తప్పితే మేము గొడవకి వెళ్ళాల. మేము చేలో నుంచి బయటకు వచ్చేసరికి అందరూ ఫోన్లు చేసుకొని మొత్తం బ్యాచ్గా వచ్చి మా మీద రోడ్డు మీద అటాక్ చేసి యలవర్తి పోసి బొడ్లో నుంచి కత్తి తీసి రావేని వల్గర్ లాంగ్వేజ్ వాడాడు. నా పేరు సునీల్ కుమార్, మాది మోరంపూడి. మా తాతగారు మాకు కొంత పొలం రాసి ఇచ్చున్నారు మూల్పూరు గ్రామంలో. ఇది మాకు వీలునామా దగ్గర రాస్తే మాకు అంతకుముందు వెళ్ళాము, గొడవ చేస్తారు. ఈరోజు మళ్ళీ ట్రాక్టర్తో దున్నిస్తానికి వెళ్తే ఆ భూషయ్యను ఆయన అనుచరులతో కలిసి వచ్చి మా మీద కత్తితో దాడి చేయబోయారు. ఇంతలోకి మళ్ళీ మా పిన్ని గారు వచ్చి మమ్మల్ని ఆయన్ని ఆపారు. ఆపిన తర్వాత ఈ రాధాకృష్ణను హనుమంతయ్య వచ్చి నన్ను తన్నారు. ఇంతలోకి రాధాకృష్ణ మీద కూర్చుని నన్ను బాగా కొడుతున్నారు. ఇంతలోకి శోభారాణి అని వచ్చి ఒక తాడు ఏదో తీసుకొచ్చి భూషయ్యకి ఇస్తే ఆయన నా గొంతుకేసి లాగి కింద పడేసి మేము చంపేస్తా ఉన్నాం. తర్వాత వీళ్ళు మా పిన్నేమో పెద్దగా అరుస్తుంది. అక్కడ నుంచి అరుస్తున్నప్పుడు ఇక ఈ హనుమంతయ్య మా పిన్నిని కొడటానికి ప్రయత్నించారు. బాగా పడేసి కింద పడేసి వాళ్ళిద్దరూ
శోభారాణిను ఆమె కూతురు కలిసి మా పిన్నిని కొడుతున్నారు. ఇంక పెద్ద కేకలేసాక ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు వచ్చేసరికి ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే మిమ్మల్ని చంపేస్తాం, ఈ పొలంలో పాతేస్తాము, దిక్కేవాళ్ళు లేడు ఇక్కడ మీ ఊర్లో, ఈ ఊర్లో మీకు అని చెప్పేసి చేశారు. ఈరోజు మూల్పూరు గ్రామంలో జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక స్త్రీ తన సొంత పొలంలోకి వెళ్తే వేరే వాళ్ళు వచ్చి అసలు మీరు ఈ పొలంలోకి ఎట్లా వచ్చారు, మీరు ఎట్లా బతుకుతారు, ఎట్లా వెళ్ళిపోతారని కూడా ఆయన మరి ఆమెని సోదరి కొడుకు కూడా అక్కడికి వెళ్ళారండి. మరి వాళ్ళ మీద ఒక 70 years అతను బొడ్లోంచి కత్తి తీసి వాళ్ళని బెదిరించిన సందర్భం పట్ట పగలు. సో ఇది మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా ఉంటే వాళ్ళు కోర్టులో తెలుసుకోవాలి అది ఎవరిదని చెప్పేసి. అసలు వాళ్ళు ఎవరు రావడానికి ఈమె మీదకి, ఈమెకి మహా అయితే ఒక 40-45 years ఉంటాయి, ఆయన ఒక 70 ఏళ్ళు ఉంటాయి. అసలు ఈ అనాగరికం ఏంటి అసలు అది? కాబట్టి పోలీసు వారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె భయపడిపోతుంది. సోదరి అమ్మాయి వాళ్ళ ఆమె సోదరి కొడుకు కూడా అతను కూడా భయపడిపోతున్నాడు. మాకు ప్రాణహాని ఉన్నది అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళకి ప్రాణ భిక్ష పెట్టాలని, ఎటువంటి ప్రాణహాని జరిగినా వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం. పాలస్తీనాపై జరుగుతున్న బాంబు దాడులకు నిరసనగా మండల కేంద్రమైన దుగ్గిరాలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భముగా నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఇజ్రాయిల్, అమెరికా అండతో గాజా, పాలస్తీనాపై బాంబు దాడులు చేసి పిల్లలను కూడా చంపుతున్నారని విమర్శించారు. అంతర్జాతీయ నిబంధన కూడా ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారని ఆరోపించారు. యుద్ధం వల్ల ఉపయోగం లేదని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని చెబుతున్నప్పటికీ యుద్ధోన్మాదులు వినడం లేదని అన్నారు. యుద్ధం వలన పర్యావరణం లోపించి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రపంచం శాంతితో ఉంటేనే ప్రజలు సుఖంగా ఉంటారన్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి యుద్ధానికి అమెరికా సామ్రాజ్యవాదుల అండ ఉంటుందని విమర్శించారు. వెంటనే బాంబు దాడులను నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, జి శ్రీనివాసరావు, వై బ్రహ్మేశ్వరరావు, ఎం నాగమల్లేశ్వరరావు, ఎం నరసింహారావు, బి అంబిరెడ్డి, సిపిఐ నాయకులు ఎస్కే కరిముల్లా, వై శివయ్య, భాషా, శివనాగేశ్వరరావు, సాంబశివరావు, కరిముల్లా, హజ్రత్ పాల్గొన్నారు. అమెరికా నాటో కూటమి ప్రోద్బలంతో ఇజ్రాయేల్ పాలస్తీనాపై జరుగుతున్న యుద్ధాన్ని ఖండిస్తున్నాము. ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో మరి ఈరోజు పాలస్తీనాపై అమెరికా ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాల మీద, చిన్న చిన్న దేశాల మీద యుద్ధాన్ని ప్రోత్సహించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఈరోజు అమెరికా ప్రోత్సహిస్తూ ఉంది. దీన్ని వామపక్షవాదులంతా, అభ్యుదయవాదులంతా ఖండిస్తూ ఉన్నారు. అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయిల్ చేస్తున్న ఈ దాడులు చాలా ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నా కూడా ఇజ్రాయిల్ మూర్ఖత్వంతో పాలస్తీనా ప్రజలపై దాడులు చేస్తుంది. అదేవిధంగా పాలస్తీనా ప్రజలకి మందులు మరియు ఆహార పదార్థాలు ఐక్యరాజ్య సమితి పంపించిన అడ్డుకోవడం ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని మేమందరం ఖండిస్తున్నాం. లక్షలాది మందిని నిరక్షరాస్యులైనటువంటి మారణకాండ చేస్తూ ఉంటే అమెరికా ఏం చేస్తూ ఉంది? మనం చూసాం, మన పాకిస్తాన్, భారతదేశం యుద్ధం జరుగుతూ ఉంటే 3 రోజుల్లోనే నేను మాట్లాడాను, స్వీజ్ బయటకు ఒప్పించానని చెప్పేసి అమెరికా గొప్పగా చెప్తుంది. ఇన్ని నెలల నుంచి యుద్ధం జరుగుతూ ఉంటే అమెరికా ఏం చేస్తూ ఉంది? ఇజ్రాయెల్ చెబితే అమెరికా మాట్లాడితే ఇజ్రాయెల్ ఒప్పుకోదా? ఇంత దారుణకాండ జరుగుతున్నా కూడా అంటే 1980 మోడల్ తుపాకులు వీళ్ళు ఆయుధాలు అమ్ముకోవటానికి, యుద్ధం కొనసాగింపు చేయడానికి పరోక్షంగా ఇజ్రాయెల్కి ఆయుధాలు సప్లై చేయటం వలన ఇలా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ ఉంది. పారిశుధ్య కార్మికులు నివసించే కాలనీలో జెండా చెట్టును ఏర్పాటు చేయనీయం, కాలనీవాసుల ఆందోళన. విజయవాడలో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులపై పోలీసుల దాడి, అమానుషం. ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్. డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని విద్యుత్ సమస్యలను కన్స్యూమర్ ఫోరంలో పరిష్కారానికి మార్గం సుగమం, విద్యుత్ ఈఈ చిరంజీవి. ఇవి ఈనాటి హెచ్సివి న్యూస్. నమస్తే.